బిగ్ బాస్ షో గురించి మన ప్రేక్షకులకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది అలరించే షో అంటే బిగ్ బాస్ అని చెప్పొచ్చు. సెలబ్రిటీస్ అందరూ కలిసి టెక్నాలజీకి దూరంగా, సోషల్ మీడియాకి దూరంగా ఒకే దగ్గర కలిసి జీవిస్తే ఎలా ఉంటుంది అని సాధారణ ప్రేక్షకులకి చూపించే షో ఈ బిగ్ బాస్. అయితే నిజ జీవితంలో సెలబ్రిటీస్ ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు, వాళ్ళు ప్రవర్తించే తీరేంటి అని ఈ షో చూస్తే చాలా మందికి తెలుస్తుంది. చాలా మంది ఆలోచన విధానం ఈ షో ద్వారా బయటపడుతుందని కూడా చెప్పొచ్చు. ఈ షోకి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ చూపించారు. కొంతమంది ఫ్యాన్స్ కూడా ఈ షోకున్నారు. అయితే దాదాపు ఇప్పటివరకు బిగ్ బాస్ షోకి సంబంధించి 8 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. 9వ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ షోకి సంబంధించి మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండగా తర్వాత అది అద్భుతంగా వర్కౌట్ అయింది. తర్వాత నాని చేసిన సీజన్ 2 కూడా వర్కౌట్ అయింది. తర్వాత సీజన్ 3 నుంచి నాగార్జున ఇప్పటి వరకు హోస్ట్ గా ఉన్నారు. అయితే ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఉండబోతున్నారట. బాలకృష్ణ, నాని వంటి హీరోస్ హోస్ట్ చేస్తారు అనే వార్తలకి చెక్ పడింది. ఈ షో సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలో రావాల్సి ఉంది. బిగ్ బాస్ జరుగుతున్న కొద్దీ, సీజన్స్ పెరుగుతున్న కొద్దీ తెలిసిన వాళ్ళకంటే కూడా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎక్కువైపోయారు అనేటట్టుంది కంటెస్టెంట్ల పరిస్థితి. ఒక సీజన్లో ఎవరు గెస్ట్ గా వస్తారు అని అందరికీ క్యూరియాసిటీ మొదలవుతుంది. ముఖ్యంగా కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పైన ఈ మధ్య ఆరోపణ కూడా ఉంది. ఈ షో వల్ల పాపులర్ అయిన చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇది సామాన్యుల జీవితాలు చతికిపోతున్నాయి. దీనివల్లనే నెటిజన్లు చాలా మంది విరుచుకుపడుతున్నారు. ఇక ఇప్పుడు ఎటువంటి కంటెస్టెంట్స్ వస్తారు అనేది ఇంకొద్ది రోజుల్లో తెలియబోతోంది.